తమ్ముడు ఎలాగైతే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నా కథ టైటిల్ మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు, పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప ఏ తప్పు? దొంగతనం చిన్నప్పటి నుంచి దొంగ పోలీసు ఆడడం తప్ప, లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా, నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నా. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోళ్ళకి ఫోన్ చేస్తానండి. ఆగు ప్రసాద్, సారీ చెప్పండి. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు. ప్రసాద్, మనోభావాలంటే మామూలు విషయం కాదు. సారీ చెప్పు. ఫోన్ చేస్తా. చెప్పు. మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టాపిక్ వదలట్లేదు?